హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం వార్షికోత్సవ సందర్భంగా 2వ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బూరుగుల నాగేందర్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యలు హాజరయ్యారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం వార్షికోత్సవం సందర్భంగా 2వ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బూరుగుల నాగేందర్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, మాదిగ జర్నలిస్టుల సోదరులందరూ తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం పక్షాన ఐక్యంగా నిలబడి మాదిగ జర్నలిస్టుల సంక్షేమం, పలు రకాల హక్కుల కోసం పోరాడి మన సంక్షేమ ఫలాలను సాధించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యమంత్రితో మాట్లాడి మాదిగ జర్నలిస్టుల పక్షాన నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని, తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడితే తప్పక విజయం సాధిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు బూరుగుల నాగేందర్ మాదిగ మాట్లాడుతూ, మాదిగలు సొసైటీలోనే కాకుండా మాదిగ జర్నలిస్టులుగా కూడా వివక్షకు గురవుతున్నారని, అందరం జర్నలిస్టులం ఐక్యంగా ఉండి జర్నలిస్టులకు కావలసిన అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు, ఇండ్లు, వివిధ హక్కులను పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ, సీనియర్ వ్యక్త రాజలింగం, తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం నాయకులు ఒగ్గు సోమయ్య, నందిపాటి సైదులు, మీసాల నాగయ్య, గూడపూరి ప్రభు తదితరులు జర్నలిస్టులు పాల్గొన్నారు. మాదిగలు సమాజం కోసం ఎంతో సేవ చేస్తున్నారు. మాదిగ జాతి ముందు బిడ్డ ముఖ్యంగా ఉన్నటువంటి మాదిగ జర్నలిస్టుల తరఫున రాష్ట్ర మంత్రి వర్యులు లక్ష్మణన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఒకసారి గట్టిగా తప్పట్ల ద్వారా అన్నగారిని ఆహ్వానిద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించడం కోసం తలపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర స్వాగతం గట్టిగా స్వాగతం సార్. రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమించి పనిచేసినటువంటి పెద్దలు నాగేందర్ అన్న గారికి అది రాష్ట్ర దళితరత్న అవార్డు చేత సన్మానించడం జరుగుతూ ఉంది. సరే గట్టిగా చెప్పడం ద్వారా అభినందనలు తెలియజేస్తాం. మనం జర్నలిస్టులకు మనకు ఫోటోలు అనేది కామం.
రాష్ట్రంలో ఎంతమంది జర్నలిస్ట్ సోదరులు నాగేంద్ర మన తమ్ముళ్ళు అడిగితే అన్నా సుమారు 2000 మంది దాకా ఉంటారని చెప్పాను. మొన్న రోజు మా తమ్ముడు ప్రేమని అడిగిన, నాకు కొంచెం బాధ అనిపించింది. అన్న చేయాలని పెద్ద గొప్పగా చేసే శక్తి మనకు ఉన్నదన్న, కానీ ఆర్థికంగా మనకు ఆ ఒత్తిడి ఉంటుందన్న, ఆర్థికంగా కొంచెం గట్టుకునే పరిస్థితి మన ఇబ్బంది అని చెప్తే నాకు కొంచెం బాధ అనిపించింది. నేను చెప్తున్నా, భవిష్యత్తులో మా జర్నలిస్ట్ సోదరులు మీరు ఏ మీటింగ్ పెట్టుకున్నా మన వాళ్ళకి సంబంధించి హెల్త్ పరంగా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హెల్త్ కార్డు విషయంలో కానీ మనకు జర్నలిస్టుల పరంగా మీకు ఏదైతే ప్రభుత్వ పరంగా నిబంధన పరంగా మీకు ఏది రావాల్సిన కూడా మీరు ఎక్కడికి పోకుండా దయచేసి మీకు సంబంధించిన కాగితం నాకు అప్పచెప్పండి. చెప్పండి అన్న, పలానా వరంగల్ జిల్లాలో పలానా కలెక్టర్ దగ్గర మనకు ఉన్నటువంటి సమస్య జర్నలిస్ట్, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఒక ఇంద్రమ ఇల్లు కావాలి అన్న, నేను పేదవాడిని జర్నలిస్ట్ అయినప్పటికీ నాకు పలానా ప్రభుత్వ భూమి మిగిలి భూములని నాకు మీరు పనిచేసి పెట్టాలంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో కూడా, ఎందుకంటే నేను ఒకటే పార్టీ 25 సంవత్సరాలకి కష్టపడి పనిచేసిన, ఇప్పుడైనా క్యాబినెట్ మంత్రులంతా కూడా నన్ను సొంత అన్నలాగా తమ్ముళ్ళలాగా నేను అంతా ఖర్చు పెట్టుకుంటాను. కాబట్టి మన జిల్లాలో ఎప్పటికైనా